బీఆర్ఎస్ పైన రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ అధినేత హరీష్ రావు ఉగ్ర రూపం దాల్చారు. ఏ పార్టీ పుట్టుక ఏందో తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే జనం చీ కొడతారని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చుతామంటే రేవంత్ రెడ్డి గద్దె కూల్చుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను సమాజ్ చేస్తే కాదు, కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా చేస్తేనే ఎన్టీఆర్కు అసలైన నివ్వాలి అని హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తుందని ఆరోపించారు. సింగరేణి టెండర్లో అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా, నేను ఇంత ఓపెన్ గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి తెలియకుండానే సిట్టేసిండ్రు. రేవంత్ రెడ్డే హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టు పడుతుందా? ఎట్లొచ్చింది ఆ సిట్టు? ఒకవేళ రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టే వస్తే ముఖ్యమంత్రిగా యు ఆర్ ఫెయిల్. ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్. నీకు పాలన మీద పట్టు లేదు, నీకు పరిపాలన మీద పట్టు తప్పింది. నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు ఆ కుర్చీకి. నీకు తెలియకుండా సిట్ వచ్చింది నిజమే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా కుర్చీకి పనికిరావు. యు ఆర్ ఫెయిల్డ్. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డ, నువ్వు బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ. నువ్వు బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే కదా తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండే నువ్వు ఎందుకు కాంగ్రెస్ లోకి వచ్చినావు? నువ్వు ద్రోహివి నిజంగా చెప్పాలంటే. ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు తెలుగుదేశానికి. ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆత్మశాంతి చేకూరుతుందంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మ మనశ్శాంతి జరుగుతుంది. అసలు నువ్వు ఉన్నది కాంగ్రెస్ లా. తెలుగుదేశం ఎవరితో ఉన్నది? ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో ఉన్నది తెలుగుదేశం పార్టీ. మరి కాంగ్రెస్ దేశం మొత్తం బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుంది. నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? బీజేపీ టీడీపీ ఇస్ వన్. ఇలా కేంద్రంలో అధికారం పంచుకుంటున్నారు, రాష్ట్రంలో బీజేపీ టీడీపీ అధికారం పంచుకుంటున్నారు. ఆ టీడీపీతో నువ్వు అంటగాగడం అంటే బీజేపీతో అంటగాగడమే కదా, బీజేపీతో నువ్వు సంబంధం పెట్టుకోవడమే కదా. ఏ రకంగా మాట్లాడుతున్నావు? అసలు తెలుగుదేశంను పోరాడిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఆ తెలుగుదేశం గురించి మాట్లాడుతావు. ఆ తెలుగుదేశం ఈరోజు బీజేపీతో అంటగాగుతున్నది. మరి ఆ బీజేపీతో నువ్వు ఇలా అక్రమ సంబంధం పెట్టుకునే విధంగా అక్రమంగా అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలో ఈ అవుట్ సోర్సింగ్ కాంగ్రెస్ అవుట్ సోర్సింగ్ సీఎంకు అసలైన కాంగ్రెస్ వాదుల మధ్య ఇలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పాలించమని ప్రజలు అవకాశం ఇస్తే దోపిడి సొమ్ము కోసం ఇవాళ కొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రజలను, ఈ రాష్ట్రాన్ని, పాలనను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత కేసులో స్పీకర్ కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన పిటిషన్తో ట్యాగ్ చేసిన సుప్రీంకోర్టు ఈ కేసులో కేటార్ వేసిన పిటిషన్ తోటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ధర్మాసనం ట్యాగ్ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వంతెనం కోదుమూరు 2వ దశ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు 35.75 కోట్లు, వంతెనం పుట్టకోట జెడ్పీ రోడ్డు వయా చింతకాని మండలం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు రహదారి అభివృద్ధికి 3.50 కోట్లు, వంతెనం ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి 1.85 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. ఇక ప్రతివారం అన్ని డిపార్ట్మెంట్లకు బిల్లులు చెల్లిస్తామన్నారు బట్టి విక్రమార్క. రైతు భరోసా ఇచ్చాం, రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామన్న బట్టి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు. మైల్ ఇరిగేషన్ కార్యక్రమాలతో కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు, అవన్నీ 2,79,000 ఎకరాలకి ఆ రోజు ఖమ్మం జిల్లాలో
ఇప్పుడున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఆ పొలాలకి నీళ్లు అందించి పంటలు పండిస్తూ ఉంటే ఈరోజు ఈ జిల్లాలో ఉన్నదే వ్యవసాయదారులు. వ్యవసాయమే ప్రధాన వ్యాపకంగా ఉంది. ఈ ప్రధాన వ్యాపకంగా ఉన్నటువంటి వ్యవసాయదారులకు మనం అందించాల్సిన నీళ్లు, ఆ నీళ్లతో పాటు కావాల్సిన ఉచిత కరెంటుతో పాటు కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మద్దతు ధర. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లు. వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్ల బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ పోలవరం రిజర్వాయర్ ప్రాజెక్ట్. కోట్ల మంది నీటి అవసరాలను తీర్చి తరతరాలకు నిలిచిపోయే ఈ మహత్తర ప్రాజెక్ట్ నిర్మాణానికి వాడబడింది నాగార్జున సిమెంట్ వారి విశిష్ట ఎక్స్ట్రాడినరీ సిమెంట్. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. Welcome back. ములుగు జిల్లా మేడరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సమ్మక్క సారలమ్మను కుటుంబ సభ్యులతోటి కలిసి రేవంత్ దర్శించుకున్నారు. ఆధునీకరించిన గద్దెలను సీఎం రేవంత్ ప్రారంభించారు. గద్దెల దగ్గర పైలాన్ను ఆవిష్కరించారు. వనదేవతలకు మొక్కులు చెల్లించారు. సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించారు. మనవడితో కలిసి సీఎం రేవంత్ తులాభారం నిర్వహించారు. 68 కిలోల బెల్లాన్ని వనదేవతలకు సమర్పించారు. ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 3 సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంటు బాధ్యత ఒక్కో మంత్రికి అప్పగించారు. మంగళవారం నుంచి పార్లమెంటు సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని సీఎం ఆదేశించారు. భువనగిరి సీతక్క, ఖమ్మం కొండ సురేఖ, మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఇక చివెంల శ్రీధరబాబు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, మెదక్ వివేక్, మహబూబ్ నగర్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ అజారుద్దీన్, పెద్దపల్లి జూపల్లి, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్, వరంగల్ పొంగులేటి, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూలు వాకటి శ్రీహరి, ఆదిలాబాద్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ పలు పిటిషన్లపైన కోర్టు విచారించింది. కేసీఆర్ హరీష్ రావు తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారు. రిప్లీకి ప్రభుత్వం రిటర్న్ సబ్మిషన్ ఇచ్చేందుకు సమయం కావాలని హైకోర్టును ఏజీ కోరారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పేన మాజీ మంత్రి జీవన్రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీఫామ్ ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎవరు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదన్నారు. 10 ఏళ్లు కష్టపడి పార్టీ జెండా మోసిన వారికే టికెట్లు ఇస్తామన్నారు. నీది ఏ పార్టీ, మా పార్టీ గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని ఆయన ప్రశ్నించారు. మా పార్టీ గురించి, టికెట్ల గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరు అని మండిపడ్డారు. రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువల గురించి ఏ పార్టీలో ఉన్నాడో తెలియని వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. మధ్య పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎంపికై కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించినట్టు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకులు స్పీకర్ గారు చేసిన ఆరోపణ సందర్భంగా వారు కేవలం అభివృద్ధి పరంగానే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అంతేగాని ఏదైతుందో ఆయన పార్టీ ఫిరాయింపుకు పాల్పడలేదు. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా అఫిడవిట్ డస్ మీన్ ప్రమాణ పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పండి. సరే, సంతోషం, వి వెల్కమ్ ఇట్. వీళ్ళ అభివృద్ధికి సంబంధించి వీళ్ళ ప్రభుత్వ అధినేతలను కలవటం అనేది ఇది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు అని చెప్పండి. వీళ్ళ వారు ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి నిమిత్తం కలవటము, ఒకవేళ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను సమర్థించటం, వి వెల్కమ్ ఇట్. వీళ్ళ పలు సందర్భాలలో వివిధ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఏదైతే ఉందో సమర్థించడం ఆనవాయితీ. అది ఇట్స్ నాట్ న్యూ థింగ్. ఏదైనా ప్రభుత్వం మంచి పని చేస్తుంటే ప్రతిపక్షం ఎంత మాత్రాన్ని ఏదైతే ఉందో దాన్ని విభేదించడం, వ్యతిరేకించడం అనేది కాదు. మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఎవరైనా దాన్ని ఆహ్వానించాల్సింది. మీరు కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను సమర్థించటం మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి అంటున్నాను. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఐటీ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు సాధించడంపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నూతన విధానాలను సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపైన వివరించనున్నారు. ఇక ప్రముఖ కంపెనీల సీఈఓలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతోటి భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. సీఎంతో పాటుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగురెడ్డి, అధికారులు పాల్గొంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు వేలంపాట ప్రారంభమైంది. లక్ష ధర పలుకుతున్నాయి వార్డు స్థానాలు. గెలిపి లక్ష్యంగా ఖర్చుకు ఆశావాహులు వెనకాడడం లేదు. అసరావుపేట మున్సిపాలిటీలో వార్డు స్థానానికి వేలం వేశారు. ఎక్కువ రేటు ఎవరు పెడితే వారిని గెలిపించుకునేలా ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ తరపున వేసిన పిటిషన్కు ఫిబ్రవరి 6వ తేదీలోపు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టుకు స్పీకర్ ఘటం ప్రసాద్కు నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్ ప్రభుత్వానికి భయపడి నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లే అన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేత పట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నారు. మరి తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. దీనిపై రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని, కాన్స్టిట్యూషనల్ బుక్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టానికి తూట్లుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వ ఒత్తిడి లొంగొద్దని చెప్పి మిమ్మల్ని సూచిస్తా ఉన్నాం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ. మంచిర్యాల జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ సమావేశానికి హాజరయ్యారు. మంత్రికి అందజేసిన అభ్యర్థుల పేర్లలో మార్పులు జరిగాయని ఆశావాహులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆశావాహులు డిమాండ్ చేస్తున్నారు. సమావేశం మధ్యలోనే ఇన్ఛార్జి మంత్రి కృష్ణారావు వెళ్లిపోయారు.